ధృతం. నకారాన్ని ధృతం అంటారు. ధృతం అంటే అవసరమైనప్పుడు మనం దాన్ని వినియోగించి అవసరం లేనప్పుడు కరిగిపోవటాన్ని ధృతం అంటారు. అవసరమైనప్పుడు వినియోగించుకుని అవసరం లేనప్పుడు కరిగిపోయేటటువంటి దాన్ని ధృతం అంటారు. నకారాన్ని ధృతం అంటారు. సందర్భాన్ని బట్టి ఇన్, నీ, ను అనే మూడింటిని ధృతములుగా గ్రహించాలి. ఒకన ధృత ప్రకృతికం అన్నాడు. ధృతం చివర గల పదాలను ధృత ప్రకృతికాలను అంటారు. ఉదాహరణ తినెన్, వినెను, వచ్చి, తిని ఇవన్నీ కూడా ధృత ప్రకృతికాలు. ధృత ప్రకృతికి సంధి ఉంది. దాన్నే సరళాదేశ సంధి అంటారు. సరళాదేశ సంధి ప్రాచీన భాషల్లో అంటే ప్రాచీన గ్రంథాల్లో ఎక్కువగా సరళాదేశ సంధి కనపడుతూ ఉంటుంది. సరళములు అని దేన్ని అంటారు? సరళాలు మనకు తెలుసు కదా, గజడ దబలను సరళాలు అని అంటారు. గా